ప్రార్థనా జీవితం, వాక్యానుసారమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. ఎంతో మంది భార్యకు తెలియకుండా చేస్తున్న తప్పులు లెక్కలేనని, ఎంతో మంది భర్తకు తెలియకుండా చేస్తున్న తప్పులు లెక్కలేనని, ఎంతో మంది విచ్చలవిడిగా జీవిస్తున్న వారు లెక్కలేనంత మంది. పూర్తిగా పాప భీతి నశించి దైవ భీతి లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న వారు లెక్కలేనంత మంది. రాత్రి సమయమందు ఈ స్థలంలో ఉన్న నా దేవుడు చూసి మాట్లాడుతూ ఉన్నాడు. నీవే కదా విరిగిపోయిన ఎముకవి, నీవే కదా ఎండిపోయిన ఎముకవి, నీ కుటుంబమే కదా ఎండిపోయిన ఎముకలతో ఉంది, నీ పరిస్థితి కదా విరిగిపోయిన ఎముకలతో ఉన్నది. రాత్రి ఆ కృపగల దేవుని పాదాల చెంత కన్నీరు కారిస్తే ఆయన చేతులతో నిర్మాణము చేసిన ఆయన, అగాధములో నిన్ను నిర్మాణము చేసిన ఆయన తిరిగి ఈ పనికిరాని పాపపు అగాధములో పడి ఉన్న నిన్ను తిరిగి ఆయన చేతులతో నిర్మాణము చేయగలడు. తిరిగి ఆయన చేతులతో నిన్ను నిర్మాణము చేయగలడు. ఈ రాత్రి నువ్వు అవకాశం ఇవ్వాలి. దయచేసి నా మనవి, నేను ఇలాగ మాట్లాడుతున్నాను అనుకోకండి. ఒక ఊర్లో పెద్ద వ్యక్తివి కావచ్చు, పేరున్న వ్యక్తివి కావచ్చు, డబ్బున్న వ్యక్తివి కావచ్చు, పాస్టర్వి కావచ్చు, పాస్టర్ అమ్మవి కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ నుండి విరిగిపోయిన ఎముకల్లాగా, ఎండిపోయిన ఎముకల్లాగా వెళ్ళద్దండి. జీవాన్ని పోసే నా దేవుడు రాత్రి సమయమందు నీ ప్రక్కనే ఉన్నాడు. జీవం పోసే నా దేవుడు ఈ రాత్రి సమయమందు ప్రక్కనే ఉన్నాడు. ఆ గొప్ప దేవుని పాదాల చెంత, సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల దగ్గర కన్నీళ్లతో మొరపెడదాం, కన్నీళ్లతో అర్థిస్తాం. తండ్రి,